హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం బెల్లం పాయసం లేదా బెల్లం పరమాన్నం అండి. చాలా బాగుంటుంది. మనము ఏ ఫెస్టివల్కైనా ముందుగా చేసుకునేది ఈ బెల్లం పాయసం అండి. ఇలా కనుక చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రసాదంగా కూడా పెట్టచ్చు, లేదా స్వీట్ రెసిపీలా అయినా చేసి పెట్టచ్చు. ఈవినింగ్ టైం అయినా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 3/4 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇందులో మనం కొంచెం పాలు ఎక్కువ యూజ్ చేస్తున్నామండి. వాటర్ వేసుకున్నాక 3/4 గ్లాసు పాలు వేసుకోండి. అలాగే 3/4 గ్లాసు తర్వాత వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేసి పొంగు వచ్చిందాక పెట్టేసుకోండి. తర్వాత 1 కప్పు రైస్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం వాష్ చేసుకున్న వాటిలో కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోండి. కందిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కందిపప్పు ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తర్వాత నానబెట్టేసుకొని పెట్టుకున్న వాటర్ని ఈలోపు మనము పెట్టుకున్న పాలు పొంగు వస్తాయి కదండి. ఆ పొంగు వచ్చిన పాలల్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ అలాగే కందిపప్పును వేసుకోండి. వేసుకున్నాక గరిటెతో బాగా కలుపుకోండి. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక హాఫ్ ఉడికేదాకా ఉడికించుకోండి. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయొద్దు ఒకేసారి. తర్వాత వాటర్ వేసాక ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకోండి. అడుగంటకుండా ఉండాలండి ఈ పాయసానికి. తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి, 3/4 కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు, అవి ఒక 70% రైస్ ఉడికాక వేసుకోవాలండి. పాలు వేసుకున్నాక ఒకసారి మంచిగా గరిటెతో బాగా కలుపుకోండి. 70% రైస్ ఉడికాక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తీసుకోండి. నేను ఇక్కడ వైట్ బెల్లం కాకుండా తాటి బెల్లం వాడుతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. బెల్లం వేసుకున్నాక గరిటెతోటి బాగా కలుపుకోండి. పాయసం అంతా ఉడికాక ఒక 90% మధ్యలో ఒక 2 యాలకులు దంచి పాయసంలో వేసుకోండి. యాలకులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. యాలకులు వేసాక చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర పడింది. ఈ బెల్లంలో వచ్చే వాటర్ అంతా మనకి ఇంకిపోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే లూజ్గా ఉండి టేస్ట్ అసలు బాగుండదు. తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. పాయసంలోని వాటర్ అంతా దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు మనము నెయ్యితో పోపు వేసుకుందాము. అది సిమ్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉంచేసి తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకుని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నెయ్యిలో జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉన్నాయి కదండి, అవంతా పొంగల్లో వేసేసుకోండి. పొంగల్లో వేసాక సిమ్లో పెట్టి మాత్రమే బాగా కలుపుకోండి. నెయ్యి వేసాక సిమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే బెల్లం పరమాన్నం అండి. చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పాయసం ఒకసారి ట్రై